హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నేను మామయ్య అయితే చెల్లి వాళ్ళ అయితే ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత భోజనం చేసి కొంచెంసేపు అయితే కూర్చున్నాము. చిన్న పని ఉండి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి మామయ్య కూడా హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళైతే ఎండకి తట్టుకోలేక ఫ్లాట్లోను పైన ఇంకా ఫ్లాట్ ఏమి ఉండదు, మామూలుగా ఉంటుంది కదా, బిల్డింగ్ కదా, వేడంతా ఇంకా ఇలా తగిలేస్తుంది. ఇంకా ఉండలేక ఫుల్ వేడి, దాని గురించి ఇంకా ఏసీ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఏసీ అయితే చూడండి, ఏసీ కూడా వేసుకొని ఫ్యాన్ కూడా వేసుకొని కూర్చున్నాము. తెల్లారైతే మేమైతే పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా సూపర్ అయితే సూపర్ ఉంది. మినీ గోవా అని పిలుస్తారంట ఈ బీచ్ని అయితేని, పేరుపాలెం. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళినప్పుడు అంటే మా మామయ్యకి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసి వస్తూ బీచ్కి అయితే వెళ్ళి కొంతసేపు ఉండి అయితే వచ్చేసాము. అప్పుడు అంతగా ఇంకా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడైతే మామూలుగా లేదు, సూపర్ అయితే సూపర్ ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే రాలేదు, కొంతమంది వచ్చారు. వచ్చిన మట్టుకైతే అందరం కలిసి వెళ్ళి చక్కగా ఫొటోస్, అందరూ చిన్నపిల్లలు అయిపోయారు ఫ్రెండ్స్. అందరూ చిన్నపిల్లలు అయిపోయి చక్కగా భలేగా ఉన్నారు. మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు. భలే ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఇలాంటి ప్లేసుల్లో తీసుకెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళకి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎవరు తీసుకెళ్తారు? మనం వెళ్ళినప్పుడే వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళు కూడా సంతోషపరచాలని నేనైతే నా ఉద్దేశం. మా అత్త చూడండి, మా అమ్మ కూడా చక్కగా స్నానం చేస్తుంది. మామయ్య, మేము, మా తమ్ముడోళ్ళు, బాబాయిలు కొంతమంది అయితే రాలేదు, చాలామంది మిస్ అయ్యారు అన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్, వెళ్ళిన వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తే బాగా తిరిగి అయితే వచ్చాము. బాగుంది. వాటర్ అంతా ఉప్పే ఫ్రెండ్స్, చాలా ఉప్పగా ఉన్నాయి. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇంకా నాకైతే కొత్తగా ఉంది. కానీ అలలు మాత్రం, నేను లోపలికి వెళ్ళి కూర్చునేటప్పటికి అలలు మాత్రం నన్ను గింటేసాయి. నాకైతే భయం వేసి ఇంకా నేనైతే బయటకు వచ్చేసి ఒడ్డున కూర్చుని అయితే వీడియోస్ తీసుకుంటున్నాను. ఇది దూసుకెళ్ళిపోతున్నాయి వాటర్. అయ్యి బాబు, మనిషిని పక్కకు గెంటేస్తున్నాయి. నిజంగా భలే, చిన్న పిల్లలు కూడా భయం లేకుండా చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మా వాళ్ళు అయితే ఇంకా బీచ్ కాడ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా అమ్మ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వారు చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పేరుపాలెం బీచ్కి వెళ్ళి ఉంటే ఈ సంవత్సరంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.